హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్ లింక్లో వర్షన్ 5.0 అన్నట్టుగా మనకు ఒక అప్డేట్ వచ్చింది. మనం అప్డేట్ చేసాము. దాంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజెంట్ వాటికి ఏం చేయాలి, ఈ 24 అవర్స్ టైం అనేది కౌంట్ డౌన్ కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 10 అవర్స్ కంప్లీట్ అయింది. కొంతమందికి అయితే ఆల్రెడీ పెండింగ్లో కూడా ఉందన్నమాట. కొంతమందికి ఏమో అసలు ఆ డాక్యుమెంట్ సంబంధించి ఇంకా రాలేదు, కేవలం క్యూలో మాత్రం ఉన్నారు. వీటికి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి, దేని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనేది మనం క్లారిటీగా చెప్పుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా తెలుస్తుంది. స్కిప్ చేశారంటే ఒక ముక్క అర్థం కాదు. దయచేసి ఓపిక బట్టి వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు షేర్ చేయండి. ఓకేనండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మధ్యాహ్నం ఓపెన్ చేసిన వాళ్ళందరికీ ఇలా అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అనేది అది కాసేపు తిరిగిన తర్వాత అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బేసిక్గా వర్షన్ 5.0 అని చెప్పి వాళ్ళు కానీ మనం కానీ అనుకుంటున్నాం, కానీ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే వర్షన్ 4.0.5లో ఉన్నట్టుగానే చూపించింది నాకైతే. అలాగే అప్డేట్ అనేది ప్లే స్టోర్లో అయితే మనకు రాలా, డైరెక్ట్గా అప్లికేషన్లో ఇలా అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ అయింది తప్ప బేసిక్గా వర్షన్ 5.0 అనేది అయితే అబౌట్ సెక్షన్లో అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్లో కనిపించలేదు. రెండోది వచ్చేసి మనకు ప్లే స్టోర్లో కూడా వర్షన్ 5.0 అన్న టైప్లో మనకైతే అబౌట్ సెక్షన్లో లేదన్నమాట. మరి ఇంకా నెక్స్ట్ వర్షన్ 5.0 ఇస్తారా లేదని చూడాలి. కానీ వర్షన్ 5.0 ఇచ్చారా లేదనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు వర్షన్ 5.0లో ఏదైతే అప్డేట్ ఇస్తా అన్నారో కేవైసీ అప్డేటు, క్యూరేటర్ అప్డేటు అవి అయితే ఇచ్చారన్నమాట. అందుకే నేను దాని గురించి సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది కొద్దిగా క్లారిటీ అనుకుంటున్నాను. అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫైడ్ ఐడియాలజీ అని చెప్పి గోల్డ్ కలర్ బటన్ ఉంది కదా, అక్కడ ముందు క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మీరు మైనింగ్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అక్కడే మీరు మిగతా విషయాలు కూడా చెక్ చేయాలి. అంటే మీకు గతంలో ఏమైనా బర్నింగ్ హిస్టరీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం డీటెయిల్గా చెప్తారు అనమాట, కన్ఫ్యూజ్ లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా. ఇక్కడ అందరికీ కూడా మీ ప్రశ్నలన్నింటికీ కూడా ఆన్సర్లు అయితే దొరుకుతాయి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యాడ్ వస్తుంది. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మిగతా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి వెరిఫైడ్ స్టిల్లింగ్ అని వస్తుంది, బ్లూ కలర్ బటన్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు చూసారుగా మంట ఫైర్ అవుతుంది అన్నమాట. అంటే బర్నింగ్ అనేది చాలా అయినాయన్నమాట నా సెకండరీ డెమో అకౌంట్కి. ఎందుకు ఇంత భారీగా బర్నింగ్ అయినాయి అంటే నేను మధ్యలో చేయకుండా కావాలని టెస్టింగ్ పర్పస్ కోసం ఉన్నది మాట ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సరిగ్గా మైనింగ్ చేయట్లేదో వాళ్ళ కాయిన్స్ అనేవి చాలా వరకు బర్నింగ్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూసారుగా 1800 కాయిన్స్ నేను వెరిఫై చేస్తే, అదే 1800 కాయిన్స్ మైనింగ్ చేస్తే ఇంకో 1800 కాయిన్స్ అవి బర్నింగ్ అయిపోయినాయి. అవి మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే నేను ఆపకుండా రోజుకి 6 మైనింగ్లు చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్న రికవర్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా ఇంతకడ గ్రే కలర్లో బటన్స్, వాటి మీద క్లిక్ చేస్తే రికవర్ అనేది అయితే అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఎంత దారుణంగా ఈ యొక్క దాంట్లో ఉందనేది. 14% మాత్రమే నా డైలీ మైనింగ్ రేట్ ఉంది. అలాగే గ్రూప్ మైనింగ్ రేట్ లేదు. బర్నింగ్ హిస్టరీ చూస్తే 70 ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత కింద వెరిఫై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో యాడ్ వచ్చిందండి. బేసిక్గా యాడ్స్ అనేవి కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావు, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రావడం జరిగిందన్నమాట, వెరిఫికేషన్ అని. వచ్చిన తర్వాత ఇక్కడ మనం వ్యూ లిస్ట్ ఆఫ్ క్యూరేటర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, వ్యూ క్యూరేటర్ అని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్యూరేటర్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుద్ది అన్నమాట. కాబట్టి అక్కడ మనకి ఏవైతే వాళ్ళ ఆప్షన్స్ చూపించారో వాటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కంట్రీస్ బట్టి ఉంటాయండి ఇక్కడ లెక్క. ఓకే, కంట్రీకి మారుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి అయితే మీరు చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇండియా వచ్చింది, చైనీస్ వచ్చింది, దాని తర్వాత ఇండోనేషియన్, అలాగే దేశాలు బట్టి వస్తుంది. కిందకి వెళ్ళిన తర్వాత మనకి చాట్ జీపీటీ, జెమినై, దాని తర్వాత ఇంకా కొన్ని చాట్ జీపీటీలు ఇవన్నీ కూడా చాట్ బాట్లు అన్నమాట. ఇవన్నీ మనుషులు చేస్తారు, పైన అన్నీ కూడా, కింద అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేసినవి చేస్తాయి. ఓకే, వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అప్లై కొట్టిన తర్వాత మనకి దాన్ని బట్టి అయితే వాళ్ళు మిగతా ఆప్షన్లోకి వెళ్తారు. ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే దాదాపు నేను అప్లై చేసినప్పుడు, అంటే నా అకౌంట్ అప్లై చేసినప్పటికీ 1,18,000 దాకా ఉండడం జరిగిందండి. కాబట్టి ఈ 1,18,000 మంది క్యూలో నేను కూడా ఉన్నా. అలాగే మీరు కూడా చాలామంది అయితే చాలా లేటుగా ఈ అప్లై మీద క్లిక్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా 1,18,000 మంది తర్వాత ఎప్పుడు వస్తుందని తెలియదు. అలాగే వాళ్ళు ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం, కానీ వాళ్ళు మన ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా
డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మాత్రమే త్వరగా సెలెక్ట్ చేసుకుంటారు. లేని వాళ్ళకి ఇలాగ క్యూలో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకు వస్తుంది. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ క్యూలో ఉంటే మనకేదో అయిపోయిందని కాదు. బేసిక్గా ఆ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు 90% పైన ఉన్న వాళ్ళకి త్వరగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. ఇక్కడ క్యూరేటర్గా మీరు సెలెక్ట్ అయ్యారంటే, నేనైతే ప్రజెంట్ క్యూరేటర్గా సెలెక్ట్ అవ్వలేదండి. గమనించండి, అది ఎవరు అయ్యారనేది కూడా ఎవరికి తెలియదు అన్నమాట. అంత సీక్రెట్గా కంపెనీ అయితే మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, చూసారు కదండి, ఇది నా మెయిన్ అకౌంట్. మెయిన్ అకౌంట్లో చూసినట్టయితే దాదాపు డైలీ మైనింగ్ రేట్ వచ్చేసి 97.43 ఉంది. అలాగే గ్రూప్ మైనింగ్ రేట్ వచ్చేసి 100% ఉంది. అలాగే బర్నింగ్ హిస్టరీ 0 అన్నమాట. ఎటువంటి బర్నింగ్ హిస్టరీ కూడా లేదు. కాబట్టి ఇలా ఉన్న అకౌంట్, అది కూడా నేను 16,000 మంది 17,000 మంది క్యూలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ నేను యాక్సెప్ట్ చేశానండి. ఇండియా వాళ్ళకి ఓకే చేసిన క్యూరేటర్కి నాకు ఒక 1 అవర్లోనే 24 అవర్స్ కౌంట్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరికైతే 24 అవర్స్ కౌంట్డౌన్ స్టార్ట్ అయిందో వారందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే నేను వీడియో చాలామంది మిస్ అయ్యారు కాబట్టి అది కూడా చెప్తాను. అలాగే మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిందంటే, ఇక్కడ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి త్వరగా క్యూరేటర్లు సెలెక్ట్ చేసుకోరండి. ఇలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా క్యూరేటర్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు పర్సంటేజ్ ఎక్కువ ఉండి కూడా 12 గంటలు 24 గంటలు అయింది, మాకు ఇంకా క్యూరేటర్లో సెలెక్ట్ చేసుకోలేదు, మాకు ఇంకా 24 గంటలు కౌంట్డౌన్ స్టార్ట్ అవ్వలేదు కేవైసీకి సంబంధించి అని ఎవరికైనా ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ అంబాసిడర్లు నార్మల్ వ్యక్తులు ఎవరు డిఫరెంట్ ఏం కాదండి, ఎవరైనా ఒకటే ఇక్కడ. ఓకే, ఎవరికైనా ఒకటే రూలు. ఓకేనండి, ఎవరికైతే 24 అవర్స్ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుందో 24 గంటలలోపు ఖచ్చితంగా మీరు అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది రెడీగా పెట్టుకోండి అన్నమాట. అంటే ఆధార్ కార్డు ఇవ్వాలనుకుంటున్నారా, డ్రైవింగ్ లైసెన్సా, పాస్పోర్టా లేదా డేట్ ఆఫ్ సర్టిఫికెటా, ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది పాన్ కార్డు కూడా పెట్టచ్చు అని అడుగుతున్నారు. నేషనల్ ఐడి కింద రాదండి పాన్ కార్డు అనేది. పాన్ కార్డు అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నమాట. కేవలం ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇవి మాత్రమే వ్యాలిడ్గా తీసుకుంటారు. ఎందుకంటే పాన్ కార్డుకి బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డుకి బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే లైసెన్స్, మనకి ఏవైతే లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్కి ఉంటుంది. పాస్పోర్ట్కి పాస్పోర్ట్ సంబంధించి ఇస్తారు. డేట్ ఆఫ్ సర్టిఫికేట్ పరంగా ఇస్తారు, అంటే బర్త్ సర్టిఫికేట్కి. అలా కాకుండా పాన్ కార్డుకి అయితే బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అయితే ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతా పాస్పోర్ట్ కానీ మిగతాది కానీ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. అది కూడా ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అది కూడా చూపించేస్తాను ఒకసారి. ఓకేనండి, నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది అన్నమాట. స్టార్ట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనం ఇండియా, అంటే మనం ఏ కంట్రీలో ఉన్నామో కంట్రీకి సంబంధించి యువర్ కంట్రీ అని వస్తుంది. అక్కడ యారో మార్క్ పెట్టాను కదా, చిన్నగా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే దేశాలు వస్తాయి. కింద సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అని ఎత్తుక్కునే పని కాకుండా సెర్చ్ ఆప్షన్లో IND అని కొట్టగానే మీకు ఇండియాకి సంబంధించి ఫ్లాగ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండో ఆప్షన్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ సంబంధించి లిస్ట్ వస్తుంది. నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డునే మాత్రమే నేషనల్ ఐడి అంటారు, పాన్ కార్డుని అంటారు, అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 వచ్చేసి పాస్పోర్ట్, నెంబర్ 3 వచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు, నెంబర్ 4 వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అన్నమాట. ఓకే, 4 సెట్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ మనకి సబ్మిట్ అని రాదు. అంటే వీటిలో మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాము, మనం ఏదైతే డాక్యుమెంట్ ఇద్దాం అనుకున్న డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నామో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ప్రొసీజర్ వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసినా లేకపోతే ఫోటో తీసినా ఇక్కడ మీకు స్టార్టింగ్ చెప్పారు కదా, ఎక్కడా కూడా ముక్కలు కట్ అవ్వకూడదు. రెండోది వచ్చేసి బ్లర్గా ఉండకూడదు. మూడోది వచ్చేసి అది క్లారిటీ అనేది మిస్ అవ్వకూడదు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే అది వ్యాలిడ్గా తీసుకుంటారని చెప్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైతే 24 అవర్స్ ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదో వాళ్ళని ఇంకా క్యూరేటర్ సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. కాబట్టి సెలెక్ట్ చేసుకునేదాకా కొద్దిగా ఓపిక పట్టండి, కంగారు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా, చూసారు కదండి, నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా వస్తుంది. దీనికన్నా ముందు మీరు ఫోటో పరంగా, అంటే ఫోటో తీసుకుంటారు లేదా డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుంటారని ఒక పాపప్ కూడా వస్తుంది. మీరు దాంట్లో ఏం సెలెక్ట్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దామని చెప్పి నార్మల్గా నా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని, అంటే నేషనల్ ఐడి సెలెక్ట్ చేసుకుని నా దగ్గర ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తే ఇలా క్రాప్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది, ప్రాపర్గా తీసుకోవట్లా. కాబట్టి మళ్ళీ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి నేను ఫోటో అనేది నేల మీద పెట్టి ఆ కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేనైతే
ఆ ఫోటో మీద క్లిక్ చేయడం జరిగింది. అప్పుడు నాకు కొంచెం తీసుకుందన్నమాట. అంటే కొంచెం ఎక్కువే పైన కట్ అవుతుంది, దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. సైడ్ మాత్రం పోకుండా ప్రాపర్గా ఫొటోస్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా అప్లోడ్ చేయడమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కొడితే నెక్స్ట్ మనకి వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, 24 గంటలలోపే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, ఇక్కడ వరకు క్లియర్ అయింది. నెక్స్ట్ కంపెనీ నుంచి మనకి స్టెప్ 2లోకి అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వాలంటే వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారన్నమాట. రిజెక్ట్ చేస్తే మళ్ళీ మనకి వెరిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది దాన్ని బట్టి ఉంటుందండి. ఇదంతా మొదటి రౌండ్ అండి. మొదటి రౌండ్ కేవైసీ సెక్షన్లో మనం ఉన్నాం. సెకండ్ రౌండ్ కేవైసీ సెక్షన్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో ఇంకా మనకి తెలియదు అన్నమాట. ఓకేనా, చూసారు కదండి ఇక్కడ వరకు లెవెల్ 1లో ఐడి వెరిఫికేషన్ సంబంధించి అయితే ఇన్ రివ్యూలో పడడం జరిగిందన్నమాట. ఇక్కడ మీకు బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కార్నర్లో నేను చూపిస్తున్నాను కదా యారో మార్క్, దాని మీద క్లిక్ చేస్తే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. నేను దాదాపు 7ంటికి సబ్మిట్ చేశానండి, 2 గంటల 22 నిమిషాలకి సబ్మిట్ చేశాను. బట్ ఇప్పుడు దాకా నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదన్నమాట. అంటే ఫెయిల్డ్ అని కానీ పాస్ అని కానీ రాలేదు నా డాక్యుమెంట్ సంబంధించి. దాని తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం తర్వాత వీడియో చేద్దామండి. ఇది ఎన్ని స్టెప్పుల వారీగా అంటే దశల వారీగా జరుగుతుంది, ఒకేసారి అంతా జరగదు. ఇక్కడ ఐడి కార్డ్ అనేది పర్ఫెక్ట్గా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఒక చేత్తో ఐడి కార్డు పట్టుకొని ఇంకో చేత్తో ఇంటర్లింక్ అని చెప్పి డేట్ వేసి వైట్ పేపర్ మీద రాసి అది పట్టుకోవాలన్నమాట. అది వచ్చిన తర్వాత అది కూడా ఎలా పట్టుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. అలాగే నిన్న వీడియో కూడా పెట్టాం, షార్ట్గా 4 నిమిషాల వీడియో. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో ఎవరికైతే డౌట్ ఉందో ఆ వీడియో చూస్తే ఆ వీడియో కూడా మీకు అర్థం అవచ్చు అన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.